అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ ఏంటి అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ 3 సిలిండర్ ఇంజన్ అండ్ 4 సిలిండర్ ఇంజన్. 3 సిలిండర్ ఇంజన్ అండ్ 4 సిలిండర్ ఇంజన్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ఇందులో మనకు ఏది పంచి ఫీలింగ్ ఇవ్వగలుగుతుంది, ఏది ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది, ఏది ఎక్కువ మైలేజ్ ఇవ్వగలుగుతుంది, ఈ క్వశ్చన్స్ అన్నింటికీ కూడా ఈ వీడియో ద్వారా మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే నేను ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ 3 సిలిండర్ ఇంజన్ అండ్ 4 సిలిండర్ ఇంజన్ అని దాని గురించి తెలుసుకుంటే ముందుగా సిలిండర్ అంటే ఏంటి అన్న ఒక ఫుల్ క్లారిటీ అయితే రావాలి. సిలిండర్ అన్న దానికి తెలిసిన తర్వాత మనకు ఏది బెస్ట్, ఏది దేంట్లో మనకు బెనిఫిట్స్ ఉంటాయి, ఎందులో మనకు డిమెరిట్స్ ఉంటాయి అన్న దాని గురించి అయితే మనకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. సిలిండర్ అంటే ఏంటి అన్న దాని గురించి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా సైకిల్ పంప్ అయితే యూజ్ చేసే ఉంటారు, ఓకేనా. సైకిల్ పంప్ కి మనం లేకపోతే సైకిల్ టైర్ కి మనం ఎయిర్ ఫిల్ చేయాలనుకున్నప్పుడు మన నోటి ద్వారా మనం ఫిల్ చేయగలుగుతామా? ఫిల్ చేయలేం. బికాజ్ ఆఫ్ మన నోటి యొక్క వ్యాసార్థం అని చెప్పేసి ఎక్కువగా ఉండడం వల్ల దాని యొక్క వాల్ పిన్ ఏదైతే ఉందో, సైకిల్ టైర్ ట్యూబ్ యొక్క వాల్ పిన్ ఏదైతే ఉందో అంత చిన్న హోల్లోకి మనం అంత ప్రెజర్ ని మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం. ఇక్కడ దీనికోసం ఏం చేస్తూ ఉన్నాం, ఒక సిలిండర్ అయితే యూజ్ చేసుకున్నాం. అంటే మనం యూజ్ చేసే పంప్ ఏదైతే ఉందో పంప్ చుట్టూ ఉన్న సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని మనం సిలిండర్ అంటాం, ఓకేనా. మనం పైనుంచి పైకి కిందికి మనం ప్రెస్ చేస్తాం చూడండి, దాన్ని మనం పిస్టన్ అని చెప్పేసి అంటాం. ఇదే విధంగా ప్రతి ఒక్క ఐసీ ఇంజన్స్ లో సేమ్ ప్రాసెస్ అని చెప్పేసి జరుగుతూ ఉంటుంది. ఐసీ ఇంజన్స్ ఇన్ ద సెన్స్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ అంటే ఏంటి అంటే ఇంటర్నల్ గా ఫైర్ ని క్రియేట్ చేసి ఎనర్జీని క్రియేట్ చేసే ఇంజన్స్ ని ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, ఇప్పటికే లాగ్ అయిపోయింది ఏంటి అని చెప్పేసి అనుకోకండి, ఎందుకంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలి. ఎవరైనా మెకానికల్ ఇంజనీర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈజీగా అర్థం అవడానికి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, ఓకేనా. సిలిండర్ అంటే ఏంటో మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. దీంతో పాటు కూడా సిసి అంటే ఏంటి, పిస్టన్ ట్రావెల్ చేసే ఏరియా. అంటే మనం పంప్ చేస్తున్నప్పుడు కింద వరకు వెళ్తుంది పిస్టన్, అంతకంటే కిందకి వెళ్ళలేదు, అంతకంటే పైకి వెళ్ళలేదు. ఈ పిస్టన్ ట్రావెల్ చేసే ఏరియానే మనం సిసి అంటాం. ఇలాగ మనకు ఎన్ని సిలిండర్స్ అయితే ఉంటాయో అన్ని సిలిండర్స్ అని చెప్పేసి మనకు ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంటాయి. క్లియర్. ప్రతి ఐసీ ఇంజన్స్ లో కూడా 4 స్ట్రోక్స్ జరుగుతాయి. ఫస్ట్ వన్ ఇంటేక్, కంప్రెస్, పవర్, ఓకే, ఆర్ కంబషన్, ఎగ్జాస్ట్. ఇంటేక్ లో మనకు ఎయిర్ అండ్ ఫ్యూయల్ మిక్చర్ కాస్త సిలిండర్ లోకి ఎంటర్ అవుతుంది. సెకండ్ స్ట్రోక్ లో ఏం జరుగుతుందంటే ఈ ఎయిర్ అండ్ ఫ్యూయల్ ని కంప్రెస్ చేయబడుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ గ్లాస్ లో, ఓకేనా, ఈ గ్లాస్ లో ఉన్న ఎయిర్ ని కంప్రెస్ చేయడం చాలా ఈజీ. ఈ గిన్నెలో ఉన్న ఎయిర్ ని కంప్రెస్ చేయడం కష్టం, ఎందుకంటే దీని యొక్క వ్యాసార్థం అని చెప్పేసి ఎక్కువగా ఉంది. ఓకే, అర్థమవుతుందా? అండ్ ఇక్కడ మనకు పవర్ అని చెప్పేసి లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా ఈజీగా అర్థం అవడానికి ఈ గిన్నెలో ఒక పెట్రోల్ పోసేసి నేను మంట పెట్టాను అనుకుందాం, అంటే ఫైర్ ని క్రియేట్ చేశాను. పైన నేనేదో ఒక వంట వండుకోవాలి అనుకున్నప్పుడు ఇదేమవుతుంది, ఈ ఫైర్ కాస్త ఎక్స్పెండ్ అవుతుంది. ఎక్స్పెండ్ అయినప్పుడు మనకు సఫిషియెంట్ గా ఫైర్ అని చెప్పేసి దానికి సరిపడదు. అదే ఈ విధంగా మనకు ఈ ఇలాంటి సిలిండర్ లాంటిది ఉందనుకోండి, ఫైర్ కాస్త కూడా మనకు డైరెక్ట్ గా ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో దానికే మనకు టచ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ గా మనం ఏవైనా ఒక 2 వెహికల్స్ తీసుకుందాం. 3 సిలిండర్ ఇంజన్ ఒకటి, 4 సిలిండర్ ఇంజన్ ఒకటి. 1.2 లీటర్ ఇంజన్స్ అయితే తీసుకుందాం. 1.2 లీటర్ అంటే 1200 సిసి. 1200 సిసి అంటే ఏంటి, 3 సిలిండర్ ఇంజన్ లో ఒక్కొక్క సిలిండర్ కి కాస్త 400 సిసిని, అదే విధంగా 4 సిలిండర్ ఇంజన్ లో ఏంటి 300 300 300 300, ఓకేనా, ఇలా ఎక్స్టెండ్ చేస్తారు. అంటే మొత్తానికి చూసినట్టయితే కనుక ఫైనల్ గా రెండింటి ఎనర్జీ అని చెప్పేసి ఈక్వల్ గానే ఉంటుంది. ఇవి రెండు రిలీజ్ చేసే ఎనర్జీ అని చెప్పేసి నార్మల్ గానే ఉంటుంది. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే 3 సిలిండర్ ఇంజన్ విత్ కంపేర్ టు 4 సిలిండర్ ఇంజన్ కంటే కూడా లిటిల్ బిట్ వైబ్రేషన్ అని చెప్పేసి ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు 3 సిలిండర్ ఇంజన్ లో లిటిల్ బిట్ లాగ్ అని చెప్పేసి రావడం వల్ల ఆ ఇంజన్ లో వైబ్రేషన్ అండ్ నాయిస్ అని చెప్పేసి మీరు గమనించగలుగుతారు. ఈ వైబ్రేషన్స్ ని తక్కువ చేయడానికి బ్యాలెన్సర్ షాఫ్ట్ ని యూజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఒకటి గుర్తుకుంచుకోండి, ఈ 3 సిలిండర్ ఇంజన్ లో ఒక సిలిండర్ తగ్గడం వల్ల దాని యొక్క మెకానికల్ పార్ట్స్ కూడా తగ్గిపోయి మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క కాస్ట్ కూడా తగ్గిపోతుంది.
అదే విధంగా 4 సిలిండర్ ఇంజిన్ చూసినట్లయితే కనుక దాని యొక్క పార్ట్స్ విత్ కంపేర్ టు 3 సిలిండర్ ఇంజిన్ ఎక్కువ మెకానికల్ పార్ట్స్ ఉండడం వల్ల దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. ఓకే, ఒక సిలిండర్ తగ్గడం వల్ల లిటిల్ బిట్ మైలేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, ఒక సిలిండర్ ఎక్కువ ఉండడం వల్ల లిటిల్ బిట్ మైలేజ్ అని చెప్పేసి తగ్గుతుంది. ఓకే, 4 సిలిండర్ ఇంజిన్ అని చెప్పేసి చాలా రిఫైన్ అయి ఉంటుంది. ఇంజన్స్ చూసినట్లయితే కనుక 1.2 లీటర్ ఇంజన్స్ లో అసలు మనకు ఇంజన్ స్టార్ట్ అయిందా లేదా అని చెప్పేసి కూడా మనకు అర్థం అవ్వదు. ఓకే, అదే విధంగా 3 సిలిండర్ ఇంజన్ చూసినట్లయితే కనుక మనకు వైబ్రేషన్ అని చెప్పేసి క్లియర్ గా మనం మెసేజ్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే శాంత్రో తీసుకోవచ్చు, లేకపోతే టాటా టియాగో చూసుకోవచ్చు. 3 సిలిండర్ ఇంజన్ 4 సిలిండర్ ఇంజన్ శాంత్రో తీసుకోవచ్చు. మనకు అసలు ఇంజన్ స్టార్ట్ అయిందా లేదా అని చెప్పేసి కూడా మనకు శాంత్రోలో అర్థం అవ్వదు. ఎప్పుడైతే ఇంజన్ స్టార్ట్ చేస్తామో 3 సిలిండర్ ఇంజన్ ఉన్న టాటా టియాగోలో మనకు క్లియర్ గా అయితే మనకు ఇక్కడ అర్థం అవుతుంది. 3 సిలిండర్ ఇంజన్ కి 4 సిలిండర్ ఇంజన్ కి లో ఆర్పిఎం లో మాత్రమే 3 సిలిండర్ ఇంజన్ అని చెప్పేసి లిటిల్ బిట్ ల్యాగ్ వస్తుంది. ఎప్పుడైతే ఒక సర్టన్ ఆర్పిఎం కి రీచ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1500 ఆర్పిఎం పైన రీచ్ అవుతుందో 2000 ఆర్పిఎం దగ్గర అప్పుడు మనకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతుంది, మంచి పంచి ఫీలింగ్ అయితే ఇవ్వగలుగుతుంది. ఈ చిన్న డిమెరిట్స్ మాత్రమే మనకు ఈ 3 సిలిండర్ ఇంజన్ అని చెప్పేసి మనకు కనిపిస్తాయి. అదే 4 సిలిండర్ ఇంజన్ లో మనకు ఇనిషియల్ స్టేజ్ నుంచే మనకు మంచి పికప్ అని చెప్పేసి అందిస్తుంది. ఇక్కడ 4 సిలిండర్ ఇంజన్ లో చూసినట్టయితే కనుక 4 పిస్టన్స్ కూడా ఈక్వల్ గా మనకు స్పీడ్ గా రన్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక సిలిండర్ తగ్గడం వల్ల ఏంటి, 2 సిలిండర్స్ లో పవర్ స్ట్రోక్ జరిగింది అనుకోండి, ఇంకొక సిలిండర్ లో ఇంటేక్ జరుగుతుంది. ఇక్కడ లిటిల్ బిట్ ల్యాగ్ అని చెప్పేసి వస్తుంది. అంత తప్పనిచ్చి ఓకే 3 సిలిండర్ ఇంజన్ అంత మాత్రాన ఓకే దాన్ని అండర్ ఎస్టిమేట్ చేసి అది ఎందుకులే తీసుకోవడం, లేకపోతే 4 సిలిండర్ ఇంజన్ అనుకోండి ఎక్కువ పంచి ఫీలింగ్ ఉంటదేమో, ఓకే చాలా బాగుంటదేమో అని చెప్పేసి దాన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇలాంటిదంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఒకే సీసీ ఉందనుకోండి, అదే సీసీని కాస్త ఆ 3 సిలిండర్ ఇంజన్ కి ఈ 4 సిలిండర్ ఇంజన్ కి అంటే డివైడ్ చేస్తారు. ఓకేనా, ఇక మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది అనమాట. దీని గురించి ఒక క్లారిటీ వచ్చింటుందని చెప్పేసి అయితే మీకు అనుకుంటూ ఉన్నా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.